దీపావళి పండుగ దగ్గర పడుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ప్రతి ఇంట్లో దీపాల వెలుగులు, ఆనందం, శుభం నిండిపోతాయి. దీపావళి రోజున చాలా మంది కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు శుభము, ఐశ్వర్యంను తీసుకొస్తాయని విశ్వాసం ఉంది. పండితులు చెప్పిన ప్రకారం మన పుట్టిన తేదీ ఆధారంగా కొన్ని ప్రత్యేక వస్తువులు ఈ రోజున కొనుగోలు చేస్తే అదృష్టం మరింతగా కలిసి వస్తుందట. మరి ఎవరు ఏం కొనాలో ఇప్పుడు చూద్దాం. 1వ తేదీన పుట్టినవారు దీపావళి రోజున సూర్యుని చిత్రపటము లేదా చూపుడు వేలికి బంగారు ఉంగరం కొనండి. సూర్యుడి శక్తి ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఈ వస్తువులు ఇంట్లో ఉంచడం వలన మీ జీవితంలో కొత్త ఉత్సాహం, సానుకూల శక్తి చేరుతుంది. అదృష్టం కూడా మీ వైపు చూస్తుంది. 2వ తేదీ పుట్టిన వారు మీ ఇంటిలోకి ఒక వాటర్ ఫౌంటైన్ తీసుకురండి. నీరు శాంతి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ వస్తువు మీ ఇంట్లో ప్రవహిస్తే ఆర్థికపరమైన స్థిరత్వం, ఆరోగ్యపరమైన లాభాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు. సంపద కూడా క్రమంగా పెరుగుతుంది. 3వ తేదీన పుట్టినవారు ఈరోజు పసుపు లేదా విష్ణుమూర్తి విగ్రహం కొనుగోలు చేయడం ఉత్తమం. విష్ణువు పరిరక్షణకు ప్రతీక. ఈ వస్తువులు ఇంట్లో ఉంచడం వలన శుభ ఫలితాలు, శాంతి కలుగుతాయి. మీరు అనుకున్న పనులు త్వరగా సాఫీగా పూర్తి అవుతాయి. 4వ తేదీన పుట్టినవారు దీపావళి పండుగ సందర్భంగా వెండితో తయారైన ఏనుగు విగ్రహం తెచ్చుకోండి. ఏనుగు అంటే గణపతికి ప్రతీక. ఇది విజయానికి, ఆడంబరానికి, ధన సంపదకు సూచిక. ఈ వస్తువు ఇంట్లో ఉంచితే అడ్డంకులు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. 5వ తేదీన పుట్టినవారు దీపావళి రోజున గణేశుని విగ్రహం కొనుగోలు చేసి ఇంటిలో ఉంచండి. వినాయకుడు ప్రారంభకర్త. ఆయన విగ్రహాన్ని దీపావళి రోజున ఇంటికి తీసుకొచ్చిన వారికి అడ్డంకులు తొలగి కోరికలు నెరవేరుతాయట. సంవత్సరం పొడవునా మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం ఉంది. దీపావళి పండుగ అంటే కేవలం దీపాల వెలుగులు మాత్రమే కాదు, మన మనసుల్లోని చీకట్లను తొలగించి కొత్త ఆశలను వెలిగించే శుభ సమయం. ఈ పండుగ రోజున మనం పుట్టిన తేదీ ప్రకారం ఈ చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచితే ఆ శుభశక్తి మన జీవితంలో వెలుగులు నింపుతుందని పండితులు చెప్తున్నారు. ఈ దీపావళి మీ జీవితంలో కూడా కొత్త వెలుగులు, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.